దీపక్ అయితే ఇంక కార్తీక్ మాటిస్తాడు. నేను మీ అమ్మని, మీ నాన్నని కలిపేదానికి ఒక ఐడియా చెప్తాను అని. ఇంక దీప అయితే ఇంక జోష్న వాళ్ళ ఇంటికొచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉంటుంది. చెప్పు బావ, నువ్వు నైట్ ఏమో చెప్పావు కదా రేపు ఒక ఐడియా చెప్తాను అని. నువ్వైనా చెప్పట్లేదంటే సరే ఇప్పుడు ఆ ఐడియాని అమలు చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పని తనైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పారిజాతం అయితే ఇంక సుమిత్ర దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, అత్త నువ్వు నా చిన్నప్పుడు నన్ను కాపాడిన ఆ అమ్మాయి గురించి అడిగావు కదా, ఇప్పుడు తను ఎక్కడుందో ఏంటో, ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వస్తే ఏం చేస్తావు అత్త అని చెప్పానంటే, ఇంకా జోష్న పారిజాతం అయితే ఆ అమ్మాయికి ఈ పాటికి ఎక్కడో ఉంటుంది, ఆ అమ్మాయి అని గుర్తేలా అని చెప్పానంటే, ఆ అమ్మాయి వస్తువు ఒకటి నా దగ్గర ఉంది అని చెప్పనేటప్పటికీ, సరే కార్తీక్ ఆ అమ్మాయి ఎవరో చెప్పు, ఆ అమ్మాయి కానీ తీసుకొని వస్తే ఇప్పుడు ఆ చైనే ఆ అమ్మాయి మెడలో నేనే స్వయంగా వేస్తాను అని చెప్పిన సుమిత్ర చెప్పేటప్పటికి, నిజంగా చేస్తావా అత్త అని చెప్పని అంటాడు. ఇంక జోష్న అయితే ఏందో బావ మెలికి పెడుతున్నాడు, నిన్నేమో సీఈఓ పోస్ట్కి అని చెప్పని అన్నాడు, ఈరోజేమో చిన్ననాటి తన ప్రాణాలు కాపాడిన దాతని తీసుకొస్తాను అని చెప్పని మాట్లాడుతున్నాడు అని చెప్పంటే, ఇంకా సుమిత్ర కూడా ఆ రోజు ఆ పాపని చూశాను నేను, నాకు పోలికలు కూడా కొంచెం గుర్తున్నాయి అని చెప్పనని అంటుంది. అప్పుడు ఇంకా చెప్పేటప్పటికి సరే ఇంకా పారిజాతంకి అయితే టెన్షన్ అనమాట, ఏంది ఈ కార్తీక్ మళ్ళీ ఏం విరికిస్తాడని. కానీ సుమిత్ర అయితే మాటిస్తుంది, నేనే ఆ చేయిని స్వయంగా ఆ పాప మెడలో వేస్తాను అని.